భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు 1885. బ్రిటిష్ అధికారి అయిన ఏ.ఓ. హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ను 1885లో ఏర్పాటు చేసినాడు. దీనికి మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన వారు డబ్ల్యూ.సి. బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ను ఏ.ఓ. హ్యూమ్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షక కవాటం వంటిదిగా అభివర్ణించారు. ఆర్.సి. మజుందార్ భారత జాతీయోద్యమాన్ని 3 దశలుగా వర్గీకరించారు. అవి: 1. మితవాద దశ 1885 నుండి 1905 వరకు, అతివాద దశ 1905 నుండి 1920 వరకు, గాంధీ శకం 1920 నుండి 1947 వరకు. మితవాద దశ. ఈ దశలో భారత జాతీయ కాంగ్రెస్ విజ్ఞాపన మరియు విన్నపం అనే విధానంతో బ్రిటిష్ ప్రభుత్వంతో వ్యవహరించినారు. భారతీయుల సమస్యల పరిష్కారంకై కాంగ్రెస్ శాంతియుత పద్ధతి ద్వారా మరియు తమ అసమ్మతిని తెలపడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ దశలో కీలక పాత్ర పోషించిన వారు దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, మహదేవ్ గోవిందరానాడే, మదన్మోహన్ మాలవీయ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఫిరోజ్ షా మెహతా మొదలగు వారు. అతివాద దశ. ఈ దశలో భారత జాతీయ కాంగ్రెస్లోని లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్ మొదలగు వారు బ్రిటిష్ వారితో శాంతియుతంగా వ్యవహరించడం కంటే సమరశీల పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయని భావించినారు. గత 2 దశాబ్దాలుగా బ్రిటిష్ వారిని రొట్టెల కోసం వేడుకోగా వారు పలుగురాళ్ల దెబ్బలతో బదులిచ్చినారు. అందువలన స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధించి తీరుతాను అని పేర్కొంటూ బాల గంగాధర తిలక్ కాంగ్రెస్ దృక్పథంలో వచ్చిన మార్పును వ్యతిరేకించినారు. గాంధీ శకం 1920లో బాల గంగాధర తిలక్ మరణానంతరం